ఇక పేపర్లోని ప్రధాన అంశాలు చూద్దాం. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మూసి ప్రక్షాళనే కానీ అలాగే నావీ రాడర్ విషయంలో ఇటు గత ప్రభుత్వం వహించిన ద్వంద్వ వైఖరే కానీ ఇలాంటి ప్రధాన అంశాలు, అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి కూడా అడిగితే ఆయన స్పందించకపోవడం జరిగింది. అయితే మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు కనుక చూసుకున్నట్టయితే సుందరీకరణ కాదు పునరుజ్జీవం, ప్రపంచంలోనే అద్భుత కట్టడాలు నిర్మించిన 5 సంస్థలకు మూసి డిపిఆర్ బాధ్యతలు అప్పగించాం. డిపిఆర్ ఖర్చు 141 కోట్లు మాత్రమే. ఇక నది ఒడ్డున హరీష్, కేటీఆర్, ఈటల 3 నెలలు నివసిస్తే ప్రాజెక్టును విరమించుకుంటాం. మూసీ పరివాహకంలో ఒక్క ఇటుక కూడా కూల్చలేదు. బారాస హయాంలో ఒక్క ప్రాజెక్ట్ కిందైనా నిర్వాసితులకు న్యాయం చేశారా? దీనిపై చర్చించేందుకు సెక్యూరిటీ లేకుండా వస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు సుందరీకరణ కాదు పునరుజ్జీవం, ప్రపంచంలోనే అద్భుత కట్టడాలు నిర్మించిన 5 సంస్థలకు మూసీ డిపిఆర్ బాధ్యతలు అప్పగించాం. అయితే మనం చూసుకున్నట్టయితే డిపిఆర్కు కేవలం 141 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నామంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చూసుకోవచ్చు, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒక్క ఇటుకు కూడా కూల్చలేదు. నది ఒడ్డున బీఆర్ఎస్ నుంచి ఇటు హరీష్, కేటీఆర్ అలాగే ఈటలు కూడా 3 నెలలు నివసిస్తే ప్రాజెక్టును విరమించుకుంటా అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తదుపరి సీజేఐగా జస్టిస్ సంజయ్ ఖన్నా, కేంద్ర ప్రభుత్వానికి జస్టిస్ చంద్రచూడ్ సిఫార్సు, వచ్చే నెల 10న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి పదవి విరమణ. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. అయితే వచ్చే నెల 10న ఈ మేరకు ఆయన 10న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ చేరున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక 60 రోజులే రైల్వే ముందస్తు రిజర్వేషన్ల గడువు తగ్గింపు నవంబర్ 1 నుంచి అమలు. హామస్ అగ్రనేత యహ్యా సిన్వార్ హతం, డిఎన్ఏ పరీక్షలు జరిపి ధృవీకరించిన ఇజ్రాయెల్, బుధవారమే ఐడిఎఫ్ దాడిలో మృతి, హామన్కు భారీ ఎదురుదెబ్బ. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మా ఉద్యోగాలను కన్ఫర్మ్ చేయాలి, ఎన్విడిఎస్ఎల్ ఎదుట ఆర్టిజన్ల మహాధర్నా, హనుమకొండకు భారీగా తరలి వచ్చిన సిబ్బంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మా ఉద్యోగాలను కన్ఫర్మ్ చేయాలంటూ ఇటు హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ ఎదుట ఇటు ఆర్టిజన్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హనుమకొండలో ఇక భారీగా సిబ్బంది కూడా తరలి వచ్చి ఈ నిరసనలో పాల్గొనడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వానికి పట్టుదల ఎందుకు? గ్రూప్ 1 మెయిన్స్ కు రీషెడ్యూల్ చేయాలి కేటీఆర్. మీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అంటూ శ్వేతపత్రం విడుదల చేస్తారా? కేటీఆర్ కు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూటి ప్రశ్న. మనం చూసుకోవచ్చు, అభ్యర్థుల డిమాండ్ మేరకు గ్రూప్ 1 మెయిన్స్ ను రీషెడ్యూల్ చేయాలంటూ ఇటు కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా అసలు మీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే మూసీకి పునరుజ్జీవం, సుందరీకరణ కాదు పూర్తి ప్రక్షాళనే. ఇందుకు పనికొచ్చే సలహా సూచనలు ఎవరిచ్చినా తీసుకుంటాం. అందరికీ నచ్చే రీతిలో ప్యాకేజ్, అన్ని విధాల నిర్వాసితులని ఆదుకుంటాం. ఇక మూసీపై అఖిలపక్షం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ ను ప్రపంచంలో గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికే అవకాశం. ఇక స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, సమతామూర్తి, బుర్జ్ ఖలీఫా వంటి నిర్మాణాల్లో భాగస్వామ్యులైన గ్లోబల్ కంపెనీలతో కలిసి కన్సర్షియం ఏర్పాటు చేశాం. ఇక ఎవరికి ఇష్టం లేదంటే ప్రాజెక్ట్ ఆపేస్తా, టెండర్లు రద్దు చేస్తా సీఎం. ఇక బందిపోటు దొంగల్లా 10 ఏళ్లు దోచుకున్న వాళ్లే అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ నాయకులపై రేవంత్ రెడ్డి మండిపాటు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే మూసీ పునరుజ్జీవనకి సుందరీకరణ కాదు పునరుజ్జీవనం చేస్తున్నాం, పూర్తి ప్రక్షాళనే అంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ లో భాగంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇందుకు పనికొచ్చే సలహాలు సూచనలు ఎవరిచ్చినా తీసుకుంటాం, అందరికీ నచ్చే రీతిలో ప్యాకేజ్, అన్ని విధాల నిర్వాసితులని ఆదుకుంటామంటూ కూడా ఈ మేరకు చెప్పడం జరిగింది. అలాగే మూసీపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం, అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ లో భాగంగా మనం చూసుకోవచ్చు, ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ఇదే అవకాశం అంటూ కూడా హైదరాబాద్ ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మనం చూసుకోవచ్చు, ఇటు బందిపోటు దొంగల్లా 10 ఏళ్లు దోచుకున్న వాళ్ళే అడ్డుకుంటున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ని ఉద్దేశించి బీజేపీ నాయకులపై కూడా ఇటు రేవంత్ రెడ్డి మండిపడడం జరిగింది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే మరొక పాయింట్, గెలవలేమనే అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఈ విషయం ఓ కాంగ్రెస్ మంత్రి చెప్పారు. 15 మందిని మార్చి ఉంటే మీరే గెలుస్తుండే అన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదన్న విషయమూ తెలియదు. లోపాయిభూష్ట విధానాలతో గ్రూప్ 1 మెయిన్స్ మళ్లీ రద్దయ్యే పరిస్థితి పైన జూమ్లా పీఎం, ఇక్కడ హౌలా సీఎం. 25 సార్లు ఢిల్లీకి వెళ్లి రేవంత్ చేసింది ఏమీ లేదు, మూసీ బాధితులకు అండగా ఉంటాం కేటీఆర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న ప్రెస్ మీట్ లో భాగంగా కూడా నిన్న రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఉద్దేశించి ఇటు కేటీఆర్ ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటు చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి స్థాయిలో ఉన్న వ్యక్తిని, సీఎం వ్యక్తిని కూడా ఉద్దేశించి కొన్ని అనగోని మాటలు
అసభ్య పదజాలంతో తిట్టడం జరిగింది. అయితే చూసుకోవచ్చు అసలు రాజకీయ నాయకులు ఈ రకమైన పదాలు వాడొద్దని అనుకున్న మొన్న అలై బలైలో కార్యక్రమంలో కూడా ఇటు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే మళ్ళీ అదే ధోరణిలో ఇటు రెండు పార్టీలు కూడా వ్యవహరిస్తున్నాయి అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే రేవీ రాడర్ కోసం కేటీఆర్ 130 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడేమో రేడర్ స్టేషన్ తో నష్టం ఉందని అంటుండు. హైడ్రాతో పాటు మూసి ప్రక్షాళన గత సర్కార్ నిర్ణయాలే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అయితే నేవీ రాడర్ కోసం గత ప్రభుత్వం కేటీఆర్ఏ 130 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడేమో ద్వంద్వ వైఖరి ప్రవర్తిస్తూ మనం చూసుకోవచ్చు. ద్వంద్వ వైఖరితో ఇప్పుడు నేవీ రాడర్ నష్టం అంటూ కూడా ఇటు ప్రజల్లోకి చెప్పడం జరుగుతుంది అంటూ కూడా ఈ అసలుకి హైడ్రాతో పాటు మూసి ప్రక్షాళన గత సర్కార్ నిర్ణయాలే అంటూ కూడా నిన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా వ్యాఖ్యానించారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పత్తి మీద సాము 45 రోజుల వానలతో దూది రైతులకు దిగులు. ఇక ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడి గగనమే. ఇక నెక్స్ట్ చూసుకోవచ్చు. ఎన్డీఏ వ్యతిరేక శక్తులను ఓడిద్దాం, పేదలకు సాధికారితే కర్తవ్యం. ఎన్డీఏ భేటీలో మోదీ వచ్చే ఏడాది రాజ్యాంగ అమృత మహోత్సవం. హర్యానాలో ప్రత్యేకంగా సమావేశమైన ఎన్డీఏ కూటమి, చంద్రబాబుకు కీలక ప్రాధాన్యం. ఆయన సూచన మేరకే భేటీ. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్డీఏ వ్యతిరేక శక్తులను ఓడిద్దామంటూ కూడా నిన్న కీలక భేటీ నిర్వహించారో అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే హర్యానాలో ప్రత్యేకంగా సమావేశమైంది ఎన్డీఏ కూటమి, అయితే పేదలకు సాధికారతే కర్తవ్యం. ఎన్డీఏ భేటీలో మోదీ వ్యాఖ్యానించారు. అలాగే వచ్చే ఏడాది రాజ్యాంగ అమృత మహోత్సవం కూడా నిర్వహించినట్లుగా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హర్యానా సీఎంగా సైని ప్రమాణం. మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణం. హాజరైన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఎన్డీఏ ఇతర నేతలు కూడా హాజరయ్యారు. అయితే నెక్స్ట్ చూసుకుందాం. హమాస్ చీఫ్ యహ్యా హతం. అక్టోబర్ 7న మారణకాండ సూత్రధారిని చంపేశాం, ఇచ్చింది తీసుకో లేదంటే పో. సన్నధాన్యం కొనుగోలులో మిల్లర్ల దోపిడీ. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో ఇష్టారాజ్యం. రైతులకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వని వైన్యం. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే సన్నకారు బియ్యం విషయంలో కూడా సన్నధాన్యం కొనుగోలులో కూడా మిల్లర్ల దోపిడీ పాల్పడుతున్నారు. అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో ఇష్టారాజ్యంగా ఇటు మిల్లర్లు కూడా ఇచ్చింది తీసుకో లేకపోతే ఇంతే ఇస్తామంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ మేరకు రైతులు కూడా నష్టపోతున్నారు. అయితే నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ పేపర్ వచ్చి వెలుగు కనుక చూసుకున్నట్టయితే తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా. కేంద్రానికి సిఫార్సు చేసిన సీజేఐ జస్టిస్ జీవై చంద్రచూడ్. నవంబర్ 10తో ముగియనున్న పదవీకాలం. రాష్ట్రపతి ఆమోదిస్తే 51వ సీజేఐగా జస్టిస్ ఖన్నా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే గత 2 పేపర్లో ఏదైతే ప్రధాన అంశంగా ఉందో వెలుగులో కూడా సుందరీకరణ కాదు పునరుజ్జీవం. మూసీ కంపు నుంచి ప్రజల్ని, వరదల నుంచి నగరాన్ని కాపాడమే మా లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి. బందిపోటు దొంగల్లా 10 ఏళ్లు తెలంగాణను దోచుకున్నోళ్లే అడ్డుపడుతున్నారని ఫైర్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేటీఆర్, హరీష్ ఈటలకు దమ్ముంటే 3 నెలలు మూసి ఒడ్డున ఉండాలి. వాళ్ళు అన్ని రోజులు ఉండగలిగితే నేను ఈ ప్రాజెక్ట్ని విరమించుకుంటా. మూసి ప్రజలకు ఎలా ఆదుకోవాలో ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. రేపట్లోగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి. అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి చర్చిద్దామని సూచన. ఇప్పటి మూసిపై చేసుకున్న ఒప్పందాల విలువ 141 కోట్లేనని వెల్లడి. ప్రతిపక్షాలు చెబుతున్న 150,000 కోట్లు వట్టి మాటలేని ఫైర్. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ పేపర్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇటు మూసీ విషయంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మూసీ కంపు నుంచి ప్రజల్ని, వరదల నుంచి నగరాన్ని కాపాడమే లక్ష్యం అంటూ కూడా ఆయన చెప్పారు. అలాగే మూసీపై సలహాలు ఇచ్చినా, సూచనలు ఇచ్చినా తీసుకుంటూ అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశాం, కావాలంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై చర్చిద్దామంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ నెల 23న రాష్ట్ర కేబినెట్ భేటీ. మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించే అవకాశం. కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం తెలిపే ఛాన్స్. రైతు భరోసా విధి విధానాలపై చర్చించనున్న కేబినెట్. అయితే ఈ నెల 23న రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో భాగంగా ఇటు మూసి నిర్వాసితులను ఆదుకునేందుకు ఈ చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు. అలాగే చూసుకున్నట్టయితే కొత్త రెవెన్యూ చట్టం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక రైతు భరోసా విధి విధానాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సేవ్ హైదరాబాద్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో సపోర్ట్ హైడ్రా హ్యాష్ట్యాగ్. హైడ్రాకు సపోర్ట్ చేద్దాం, హైదరాబాద్ను కాపాడుకుందామంటూ నెటిజన్లు పోస్టులు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ కేటీఆర్ను ప్రశ్నించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. 9 నెలల్లోనే 50,000 ఉద్యోగాలు నింపినాం. సామాజిక న్యాయం గురించి బీఆర్ఎస్ మాట్లాడేది. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ఎందుకు బయట పెట్టలేదని నిలదీత. గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న పీసీసీ చీఫ్. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది. అసలు 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా ఈ మేరకు కేటీఆర్ని ప్రశ్నించడం జరిగింది. ఇక నెక్స్ట్ గా చూసుకున్నట్టయితే
చూసుకున్నట్టయితే కాళేశ్వరంలో ఫ్లడ్ రూటింగ్, ప్రాజెక్టుకు వచ్చే వరదను అంచనా వేసేందుకు ప్రత్యేక వ్యవస్థ. ఇక హామస్ చీఫ్ సిన్వార్ మృతి, ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్ వెల్లడి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రోజుకి 70 యాక్సిడెంట్లు, గంటకో ప్రాణం. రాష్ట్రంలో హడలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాలు. ఏడాది 9 నెలల్లో 18,991 ప్రమాదాలు. నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. సాక్షి గనక చూసుకున్నట్టయితే దీంట్లో కూడా ప్రధాన అంశంగా మూసీ సుందరీకరణలో భాగంగా, అంటే నేను ఏదైతే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారో ప్రెస్ మీట్లో భాగంగా సుందరీకరణ కాదు పునరుజ్జీవం అంటూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ కూడా ఇదే పాయింట్ ప్రస్తావించడం జరిగింది. అయితే కొందరు మూసీ ప్రక్షాళన సుందరీకరణ అనే డైలాగ్ను ప్రచారంలోకి తెచ్చారు. మీడియా భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్, అధికారం కోల్పోయాక నిస్సుహతో నదీ పునరుజ్జీవనానికి అడ్డుపడుతున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక పెండింగ్ బిల్లులపై పంచాయతీ నగం దాకా గ్రామ పంచాయతీల్లో 3 లక్షలు మొదలు కోటి దాకా పెండింగ్ బిల్లులు. ఇక ఈషా స్కూళ్లలో కీచక చర్యలు. జగ్గి వాసుదేవ్కు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోయంబత్తూరులోని పాఠశాలలపై రాజమండ్రికి చెందిన దంపతుల తీవ్ర ఆరోపణలు. ఇక తదుపరి సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పరీక్షల ముందు పరేషాన్. 3 రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలుండగా అభ్యర్థుల ఆందోళనలో. దీనిపై పూర్తి విశ్లేషణను మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. ఇక వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. కృష్ణమూర్తి గారు, మనం చూసుకున్నట్టయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో భాగంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మొదటిగా మనం మూసీ విషయం మాట్లాడుకుందాం. అయితే మూసీ గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మూసీ ప్రక్షాళన విషయంలో ఇది ప్రక్షాళనే, సుందరీకరణ కాదు ప్రక్షాళనే అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే ఇటు గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? విషయంలో రాజకీయ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం, అంటే రాజకీయంగా రాద్ధాంతం చేస్తాం. అధికారంలో ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన కోసం శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పార్టీ. మూసీ ప్రక్షాళన పేరుతోటి రుణం తీసుకొచ్చుకుంది బీఆర్ఎస్ పార్టీ. తీసుకొచ్చుకున్న రుణాన్ని పక్కదారి పట్టి మళ్లించింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మరోసారి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేద్దాం, హైదరాబాద్ ప్రజలను భవిష్యత్తులో రాబోయే వరద ముప్పు కానీ మిగతా అంశాలు ప్రకృతి వైపరీత్యాలతో కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటుందో మూసీ సుందరీకరణ ప్రక్షాళన ఏదైనా ఉంటే ఈ ప్రక్షాళన విషయంలో కానీ పునరుద్ధరణ విషయంలో కానీ సుందరీకరణ విషయంలో కానీ అన్ని ఒకటే వస్తాయి. కొంత అక్కడక్కడ పదాలు కొంత మార్పులు చూసా ఎవరికి వారు అనుకూలంగా తమకు మలుచుకుంటా ఉన్నారు. ఇక్కడ ఈ మూసీ పునరుద్ధరణ విషయంలో కొంత బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయ రాద్ధాంతం పైన సీఎం స్పందించారు. అయితే ఈ స్పందనలో కొన్ని అంశాలను మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం. ఈ రోజు కూడా కేటీఆర్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చినట్టు మూసీకి సంబంధించిన విషయం ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులేంటి, బీఆర్ఎస్ చేస్తున్నదేంటి? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాల్సిన అవసరం. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన ప్రతిపక్షం కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు హెచ్చరిక జారీ చేస్తూనే సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ప్రధాన ప్రతిపక్ష పాత్ర. కానీ ఆ పాత్రను విస్మరించినటువంటి బీఆర్ఎస్ ఇష్టానుసారంగా ప్రజలను రెచ్చగొడుతూ ప్రభుత్వానికి అడుగడుగున ఆటంకాలు సృష్టించి ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేయాలి, ప్రభుత్వం చేసేటువంటి పనులకు ఏ రకంగా అడ్డుకుల వేయాలనే విషయాన్ని ఆలోచిస్తాం. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. అనేక అంశాల మీద వారు స్పందించారు. ఈరోజు అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి పవర్ ప్లాంట్ పైన దీంతో ఇచ్చారు. మూసీ
పునరుద్ధరణకు సంబంధించిన అంశం మీద కానీ, మూసి ఆక్రమణ విషయంలో కానీ, ఇవన్నీ విషయంలో ఏదైతే చెప్పారో దానికి పోటీగా ఈ రోజు మరోసారి కేటీఆర్ పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తారు. ఇంకా వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా ఏంటంటే అనేది ఒకటి. గతంలో ఇదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చట్టసభ శాసనసభలో ప్రాజెక్ట్ మీద ఇచ్చారు. ఏమైంది ప్రాజెక్టు మీద ఇస్తే? ఇప్పుడు ఏమైతుంది ఆ ప్రాజెక్టు మేడిగడ్డ కానీ కుందిళ్ళు కానీ అన్నారు కానీ ఏమైనా బ్యారేజ్ ప్రాజెక్టు ప్రజలకు భారంగా మారలేదా? తప్పుడు ప్రకటనలు అధికారంలో ఉన్నప్పుడు అదే రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే రకంగా చేయడం అనేది సరైనది కాదు. మూసీ సుందరీకరణ పేరుతోటి, మూసీ పునరుద్ధరణ పేరుతోటి, మూసీ ప్రక్షాళన పేరుతోటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అప్పు తీసుకొచ్చిందో ఆ అప్పుల వారు ఎవరు పడింది? కేసీఆర్ కేటీఆర్ కుటుంబం కట్టట్లేదు, కేసీఆర్ కేటీఆర్ కుటుంబం మీద పడలేదు. అది రాష్ట్ర ప్రజల మీద పడింది, మీ మీద, నా మీద, అందరి మీద పడింది. మరి తెచ్చిన అప్పును దుర్వినియోగం చేసేందుకు వాళ్ళు ఏ రకమైనటువంటి సంజయ్ ప్రజలకు ఇవ్వబోతారు? పనులు చేయలేదు, పైగా అప్పు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ వడ్డీల భారమే ప్రభుత్వానికి కష్టంగా మారింది. చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులకు మేము వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నాం, నెల వడ్డీలు కట్టలేక. అసలు సంగతి వడ్డీ సంగతి మేము భారంగా మారిందంటా ఉన్నాం. ఈ రకంగా రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు పాల్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మూసీ సుందరీకరణ విషయంలో కానీ, మూసీ పునరుద్ధరణ విషయంలో కానీ, పునరుజ్జీవనం చేయడంలో కానీ కొంత సహకరించాల్సి ఉన్నాం. తాజాగా మనం చూడవచ్చు, చెన్నైలో, మొన్న బెంగళూరులో వరదలు ముంచెత్తున్నాయి. కారణం ఏంటిది? వరద నీటికి సరైన దారి లేకుండా వరద నీటి అడ్డుకట్ట వేయడంతో ఎక్కడిక్కడ మునిగిపోతా ఉన్నాయి. మనం గతంలో చూడవచ్చు, మూసీ నదికి వచ్చిన కానీ మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి వరదలు కానీ ఎందుకు వచ్చాయి? చెరువులను కుంటను ఆక్రమించడం, మూసీ నుంచి వెళ్ళేటువంటి నీళ్లకు అడ్డుగా నిర్మాణాలు నిర్మించడం, అది షెడ్లా, లేకపోతే మెకానిక్ షెడ్లా, పశువుల కొట్టాలా, లేకపోతే నిర్మాణంగా ఇంకేమన్నా కావచ్చు. దాని కొరకు కదా ఇవన్నీ వచ్చినాయి. మరి వీటి నుంచి హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించాలన్న బాధ్యత పాలకుల పైన ఉంది కదా, గత పాలకులు కానీ ప్రస్తుత పాలకులు కానీ. ఇవన్నీ పక్కన ఉన్నటువంటి ప్రతిపక్షం ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేందుకు మూసీ పరివాహక ప్రాంతాల్లో కాల్ చేస్తున్న వాళ్ళు స్వచ్ఛందంగా కాల్ చేసినప్పటికీ వాళ్ళు కాల్ చేయడానికి ఉండండి, ఆ దుర్వాసన భరించండి, నేను మాత్రం ఫామ్ హౌస్ లో ఉంటా, స్వచ్ఛమైన గాలి పీలుస్తా. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇటు కేటీఆర్ ని అలాగే హరీష్ ని, అలాగే మనం చూసుకుంటే కేటీఆర్ ని, హరీష్ ని, ఈటెల్ని ఉద్దేశించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు 3 నెలలు అక్కడ ఉండండి, ప్రక్షాళన అనేది ఆపేస్తా, మూసీ సుందరీకరణ అనేది ఆపేస్తా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చుంటారు? మూసీ పరిసర ప్రాంతాలు కానీ, పరివాహక ప్రాంతంలో కానీ ఏ రకమైన దుర్గంధం ఉంటుంది? మన బ్రిడ్జి మీదకి పోదామన్నా కానీ ఇబ్బందికర పరిస్థితులు. మనం 1 నిమిషం 30 సెకండ్లు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు ఆ బ్రిడ్జి మీద పోవాలన్నా కానీ మనం ముక్కుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో, అంతటి కాలుష్యంగా మారి దుర్గంధం వెలువరిస్తున్నటువంటి మూసీని ఆధునీకరిస్తాం, తాగునీటి వనరుగా దాన్ని మార్చుకుంటాం అని అంటే ఒప్పుకోకపోవడం అనేది నిజంగా ఓకే. పునరావాసం విషయంలో బాధితుల పక్షాన ప్రతిపక్ష పార్టీ నిలవాల్సిందే. కానీ ఏం చేయాలి? బాధితులు ఏ రకంగా ఆదుకోవాలి? ఏ రకమైన పునరావాసం కావాలి అని ప్రభుత్వానికి అడగాల్సిన అవసరం. అది పక్కన పెట్టినటువంటి ఈ నాయకులు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ అసలే ఖాళీ చేయించాము, ఖాళీ చేయొద్దు, ఖాళీ చేస్తే ఒప్పుకోము,
ఒకవైపు ఏమో ఆ మూసీ పరిసర ప్రాంతాల వలన మాకు స్వచ్ఛమైన గాలి నీరు కావాలి, ఖచ్చితంగా మేము వెళ్తాము, మాకు అక్కడ డబుల్ బెడ్రూమ్ మంచి చోట ఇస్తా ఉన్నారు, మంచి వాతావరణం మన చోట ఇస్తా ఉన్నారు, మేము వెళ్తామని వాళ్ళు స్వచ్ఛందంగా కాల్ చేసి కొంతమంది వెళ్ళిపోయారు. మేము వెళ్ళిపోయినా వచ్చేది మళ్ళీ మనం ఇక్కడ పోరాటం చేద్దాము. రాష్ట్ర ప్రభుత్వము మూసీ పరిసర ప్రాంతాల్లో ఖాళీ చేసి వెళ్తున్న వాళ్ళకు పునరావాసం కోసం వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తాము, వ్యాపారాల కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాము, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది, అసలు వాళ్ళు కట్టుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నాం. అంటే వాళ్ళ జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తా ఉంది. దుర్భరమైనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని బయటపడేసేందుకు కొంత ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇది ఒక వాళ్ళకి మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వాళ్ళ కాదు, మూసీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొంత మేలు జరుగుతుంది. మూసీ శుద్ధి అయితే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొంత మేలు జరుగుతుంది. దాదాపుగా ఆ మూసీ వాసన దుర్గంధము 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వరకు నివసించే వాళ్ళ ప్రభావం చూపుతా ఉన్నారు. ఇది వాస్తవం, గ్రహించాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీని గురించి హెచ్చరించింది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి 2-3 కిలోమీటర్లు మూసీ నది ప్రవహిస్తున్నటువంటి ఆ మురికి ప్రవహిస్తున్న పరిసర ప్రాంతాల్లో 2-3 కిలోమీటర్ల వరకు బోర్ వేస్తే మురికి నీళ్ళు వస్తా ఉన్నాయి బోర్లలో. ఆ నీటిని తాగితే రోగాలు వచ్చే అవకాశం ఉంది, వస్తా ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితి నుంచి హైదరాబాద్ నగరాన్ని బయటపడిందామని ప్రయత్నించేది తప్ప. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ఇటు సోషల్ మీడియాలో కానీ బయట ఎక్కడైనా మనం చూసుకున్నట్టయితే మూసీ ప్రక్షాళనకి 150 కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటూ కూడా ఒక తప్పుడు ప్రచారం వెళ్తుంది. ఈ నేపథ్యంలో నేను రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, 141 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలు, 150 కోట్లని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ఇక్కడ మరొక వ్యాఖ్య కూడా చేశారు, బుర్జ్ ఖలీఫా అలాగే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఇటు అలాగే చూసుకున్నట్టయితే సమతామూర్తి వంటి నిర్మాణాల్లో భాగస్వాములైన గ్లోబల్ కంపెనీకే మేము కన్సర్షియం ఏర్పాటు చేశామంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఎందుకు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు? కేవలం అయితే ఖర్చు విషయంలో ఏదైతే బయట ప్రధానంగా వినిపిస్తుందో 150 కోట్లు ఖర్చు చేస్తున్నారు అన్న నేపథ్యంలోనే ఈ మేరకు వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే గత ఏదైతే ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కానీ సమతామూర్తి కానీ నిర్మించిన భాగస్వాములైన వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించడం ఈ నేపథ్యంలోనే జరిగింది అనుకోవచ్చు అంటారా? గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మూసీ ప్రక్షాళన కానీ, మూసీ శుద్ధి కానీ, మూసీ ఏదైనా మూసీని బాగు చేయాలి, శుద్ధమైన నీటిని దానికి అందించాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి ఒక డిపిఆర్ తయారు చేయాలి, సర్వే నిర్వహించాలి అనుకున్నారు. కొన్ని సర్వే సంస్థలు మేము అప్పగిస్తున్నాము. అక్కడ ఆ సంస్థలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది, ఆ నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా సమీకరించుకోవాలి, ఎక్కడి నుంచి పనులు ప్రారంభించాలి, ఎప్పటిలో పూర్తి చేసేందుకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకోవాలి అన్న విషయాలను మేము తుదిగా ప్రకటిస్తాము. ఇప్పుడు ఓన్లీ సర్వే జరుగుతూ ఉన్నది, వాళ్ళు డిపిఆర్ సిద్ధం చేస్తా ఉన్నారని చెప్పారు. కానీ విపక్ష నేతలు, ప్రధానంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ గారు 150,000 కోట్లు అవుతుందని చెప్తా ఉన్నారు. కాళేశ్వరంకు 1.5 కోట్లు అయినాయి, 1,00,000 కోట్లు తిన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పుడు అదే పాలసీని మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలని నిర్ణయించింది. ఆ 1,50,000 కోట్ల ఢిల్లీకి పంపిస్తున్నారు, 1,00,000 మూసీ పేరుతోటి అని చెప్పేసి ఆరోపిస్తాము. దీని మీద నిన్న సీఎం గారు చాలా క్లారిటీ ఇచ్చారు. అసలు కన్సల్టేషన్ ఇంకా పూర్తిగా రిపోర్ట్ ఇవ్వలేదు. హై లెవెల్ అత్యున్నత ప్రమాణాలు పాటించి సర్వేలు చేసి పునరుద్ధరణ పనులకు ఏ రకంగా తీసుకోవాలని డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చే కంపెనీలకు ఈ పునరుద్ధరణ మూసీ పునరుద్ధరణ పనులకు సంబంధించి ఏ రకంగా చేపడితే బాగుంటుందని ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నేను చెప్పింది. అయితే
ఇక్కడ ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుంది, 1,50,000 కోట్ల, 2.5 లక్షల కోట్ల, 1000 కోట్ల, 100 కోట్ల అనే తర్వాత విషయం. డీటెయిల్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ రాకముందే వీళ్ళు 1,50,000 కోట్లు, 2 లక్షల కోట్లు అయిపోయినాయి, ఢిల్లీకి పంపించారు, మూటలు పోతున్నాయి అని చెప్తే ఎట్లా ఇది సాధ్యమవుతుంది? గతంలో బీఆర్ఎస్ నాయకులు, ఇది మీరు నేను చెప్పింది కాదు, దర్యాప్తు సంస్థలు చెప్పాయి, హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో 100 కోట్లు తరలించారు ఢిల్లీకి, ఆ ప్రభుత్వానికి అందించాం అని చెప్పారు. ఈ రకంగా వాళ్ళు అందిస్తా పోతా ఉంటే ఇక్కడ కూడా వీళ్ళు అందిస్తున్నారు అని వీళ్ళు భావిస్తున్నారా? ఇక్కడ దేనికైనా ఒక అర్థము అంతం ఉండాలి. అర్థం లేకుండా అంతం లేకుండా రోజుకో రకంగా. నేను కేటీఆర్ గారు మాట్లాడాను, రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు, తనకు ఏమీ తెలియదు, ఆయన కూడా తెలియదు అన్నారు. అంటే మాటకారుతనం అన్నమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇటు కేటీఆర్ మాట్లాడింది కూడా మనం చూసుకున్నట్టయితే సీఎం కానీ కేటీఆర్ కానీ ఇద్దరు పరుషజాలంతో దూషించుకున్నారు. ఇటు చూసుకున్నట్టయితే సీఎం వెదవన్నారు, ఇటు చూస్తే హౌలే సీఎం అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొన్ననే చూసుకున్నాం అలయ బలయ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, దయచేసి రాజకీయ నాయకుల భాష విషయంలో కొంచెం సమన్వయం పాటించండి అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ దూషించుకోవడం జరుగుతుంది. అసలు ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అసలుకి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని కేటీఆర్ దూషించచ్చా? అలాగే సీఎం వ్యక్తి ఇట్లా వెధవ అంటూ మాట్లాడడం కరెక్టేనా? ఇప్పుడు ఒకటమ్మా, రాజకీయ నాయకులు భాష విషయంలో వదిలేదు, వాళ్ళ భాషను పట్టించుకోకపోవడం మంచిది. ప్రజలు ఒకటి మనం గమనించాల్సిన అవసరం, ఎన్నికల సమయంలో కొంతమంది ఎలక్షన్ బహిష్కరిస్తున్నామంట. ఎందుకు బహిష్కరిస్తున్నారంటే మా సమస్యను పరిష్కరించలేదు కాబట్టి మా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకు, అధికార యంత్రాంగం దృష్టిని ఆకర్షించేందుకు మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అని చెప్తారు. ఇప్పుడు ప్రజలు కూడా ఈ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకుల భాషను బహిష్కరిస్తున్నాము అని చెప్తే బాగుంది. ఇక్కడ వీళ్ళు వాళ్ళు కాదు, ఇక్కడ సీఎం మాట్లాడిన తప్పే, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన తప్పే. చిన్నపిల్లలు రాజకీయ నాయకుల భాషను వింటే వాళ్ళు భవిష్యత్తులో చెడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇది చాలా ఆందోళన వ్యక్తమవుతా ఉన్నది. అందుకని మీరు గమనించండి, పాఠశాలలకు కళాశాలలకు రాజకీయ నాయకులను పిలవట్లేదు గెస్టులు. గతంలో పిలిచేవారు, యానివర్సరీ కానీ లేకపోతే 15th ఆగస్టు, 26 జనవరి ఇట్లాంటి కార్యక్రమాలు అయినప్పుడు తగ్గించారు. వాళ్ళ భాష అంటే వీళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఆ విద్యార్థులు చర్చ జరిగే ప్రమాదం ఉంది. ఈయనే కదా మనం మాట్లాడింది, అట్లా బూతు మాట్లాడింది, మా నాన్న చెప్పిండు, మా అన్న చెప్పిండు, మా మమ్మీ చెప్పింది, ఇట్లా. కాబట్టి రాజకీయ నాయకుల భాష ఆనాల్సిన అవసరం ఉంది. కానీ అది అందరూ చెప్తా ఉన్నారు, మీరు చెప్తా ఉన్నాం, మేము చెప్తా ఉన్నాము, కిషన్ రెడ్డి వాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు. ఒకరిద్దరు కిషన్ రెడ్డి వాళ్ళు చెప్పినా కానీ మిగతా నాయకులు భాష మారట్లేదు. 10% నాయకులు కొంత భాష పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తుండొచ్చు, కానీ 90% నాయకులు సహనం కోల్పోతా ఉన్నారు భాష విషయం. ఈ సహనం కోల్పోవడం ద్వారా సమాజం మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. సమాజం కూడా దీనిపైన కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు గ్రూప్ 1 ఎగ్జామ్స్ గురించి ప్రెస్ మీట్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఆయన ఇప్పుడు కాదు అంటూ కూడా దానికి సమాధానం చెప్పకుండా దాటివేశారు. అయితే మరొక 3 రోజుల్లోనే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. ఈ నేపథ్యంలో అటు అభ్యర్థులు కూడా ఆందోళన చేస్తున్న గ్రూప్ 1 మెయిన్స్ ని పోస్ట్ పోన్ చేయండి అంటూ. అయితే ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్ జరుగుద్ది అనే సంకేతం అనుకోవచ్చా? గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగేందుకు అవకాశం ఉన్నాయి. అయితే నిన్న ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య
నిన్న గ్రూప్ 1 అభ్యర్థులను గాంధీ భవన్ కు రావాలి, చర్చిద్దామని, మీ సమస్య ఏంటో చెప్పండి, మీ ఆందోళన చెందకండి రండి అని చెప్పేసి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కూడా ఆహ్వానించారు. కొంతమంది గ్రూప్ 1 అభ్యర్థులు అక్కడ అశోక్ నగర్ లోని పార్క్ లో నిరసన దిగారు. హేతుబద్ధంగా లేదు. అంటే ఇట్లా అంటే భిన్న భిన్న అభిప్రాయాలు వస్తా ఉన్నాయి. మరోవైపు నిన్న కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు, గ్రూప్ 1 కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది అంటే నేను కోర్టు పంపిస్తానని సంకేతాలు పంపించారు. నేను ఖచ్చితంగా గ్రూప్ 1 అభ్యర్థులను ఒకరిద్దరిని కోర్టు పంపిస్తున్నా, ఏదో రకంగా కొట్టు పెట్టించి ఆపే విధంగా ప్రయత్నం చేస్తాను. నేను ఇయ్యను ఉద్యోగాలు, ఈ ప్రభుత్వం విషయంలో ఒప్పుకోను. మా ప్రభుత్వం ఇవ్వలేదు. 10 సంవత్సరాలు యువతను అడ్డు పెట్టుకొని మేము రాజకీయం చేస్తాం, మా కుటుంబం రాజ్యం వెళ్ళింది. మాకే ఉద్యోగాలు ఉంటే మా కుటుంబంలోనే ఉద్యోగాలు ఉండాలి, మిగతా కుటుంబాల్లో ఉద్యోగాలు ఉండకూడదు అన్న పాలసీలో వాళ్ళు ఇప్పుడు కూడా అదే పాలసీలో ఉంటున్నారు. మా కుటుంబంలోనే ఉద్యోగాలు ఉండాలి, మిగతా ఎవరికి ఉద్యోగాలు లేదు. మళ్ళీ ఇయ్యాలో రేపో మళ్ళీ ఆ గ్రూప్ 1 అభ్యర్థులతోటి హైకోర్టులో పిటిషన్ వేయించే ప్రమాదం అయితే ఉంది. అంటే దీన్ని ఆయన సంకేతాలు ఇచ్చారు కేటీఆర్, అయిపోతుంది ఖచ్చితంగా. ఒకవైపు గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ క్లియర్ కట్ గా ఉంది, వాళ్ళ సమస్యను తెలుసుకుని పరిష్కరిద్దామని. మరోవైపు పోలీసులు కింద ఓవర్ యాక్షన్ చేశారు. అశోక్ నగర్ లో పార్కు లోపల నిరసన చేస్తా ఉన్నారు గ్రూప్ 1 అభ్యర్థులు. లోపలికి వెళ్ళి వాళ్ళను అరెస్ట్ చేసి వేరు పోలీస్ స్టేషన్లకు తరలించడం అనేది కొంత సంచలనంగా మారింది. పోలీసులు కొంత అత్యుత్సాహం చూపారు. అంటే పోలీసులు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పాలకున్నా పాలకుల పట్ల వారు బాధ్యతలుగా ఉంటారు. పోలీసులు వాళ్ళు బాధ్యతలుగా ఉంటారు, ప్రజల పట్ల ఉండరు. పోలీసు యంత్రాంగం కూడా మారాల్సిన అవసరం, మార్పు రావాల్సిన అవసరం. వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, చట్టానికి లోబడి పనిచేయాలి. కానీ అది కూడా చేయట్లేదు. వాళ్ళు నాయకులు అధికార పార్టీకి జవాబుదారీగా ఉంటారు, అధికార పార్టీ కనుసన్నల్లో వ్యవహరిస్తా ఉన్నారు. ఈ వ్యవహరించడంలోనే కొన్ని చోట్ల వాళ్ళు తప్పటడుగులు వేస్తా ఉన్నారు పోలీసులు కూడా. కొన్ని విషయాలు నేను అడిగింది, ఒకవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చలకు రండి, చర్చిద్దాము రండి, మీ అభిప్రాయాలు ఏం చెప్పండి, మీరు ఎందుకు ఆందోళన చెందుతా ఉన్నారు, ఏమవుతుంది ప్రభుత్వంతో మీకు కలుగుతున్న ఇబ్బంది చెప్పండి, నేను ప్రభుత్వంతో చర్చి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు, రమ్మని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. ఇంకో వైపు పోలీసులు వాళ్ళు వెళ్లకుండా అడ్డుకుంటారు. చాలా విచిత్రమైన సంఘటన. దీని విషయంలో వాస్తవానికి సీఎం స్పందించాల్సిన, కాకపోతే సీఎం అభిప్రాయం ఏంటంటే ఈరోజు స్పందించే అవకాశం ఉంది, లేదంటే ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సీఎంఓ నుంచి. నిన్న అంటే మూసీ సంబంధించిన విషయంలో గడిచిన 3 మాసాలుగా మూసీ విషయంలో రాద్ధాంతం జరుగుతుంది రాష్ట్రం. ప్రతిపక్షం వర్సెస్ పాలక పక్షం అన్నట్టుగా జరుగుతా ఉంది. కొంత క్లారిటీ ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొంత నిన్న అంటే గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో స్పందిస్తే గ్రూప్ 1 అభ్యర్థులు హైలైట్ అయ్యి మూసీ విషయంలో తను మాట్లాడినటువంటి విషయాలన్నీ కొంత పక్కన పడితేమో అన్న అభిప్రాయంతో మాత్రం మాట్లాడలేకపోయారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ఉన్నది. నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరులో పనిచేస్తున్నది. ఇప్పుడు లైన్ మెయిన్ విద్యుత్ శాఖలో కూడా లైన్ మెయిన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. రేపు నోటిఫికేషన్ కూడా వస్తా ఉన్నది. అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి చర్యలను ప్రజలకు పౌరులకు అందకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తాం. అలాగే చూసుకున్నట్టయితే నిన్న ఎన్డీఏ వ్యతిరేక శక్తులను ఓడిద్దామంటూ కూడా ఇటు హర్యానాలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొనడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఇటు ఏపీ నుంచి కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ భేటీ కనుక చూసుకున్నట్టయితే రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ భేటీ నిర్వహించారు అనుకోవచ్చా? ఇటు మహారాష్ట్రలో కానీ అలాగే జార్ఖండ్ లో కానీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది అనుకోవచ్చు అంటారా? బీజేపీ
ఎన్డీఏ కూటమి వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు ఇండియా కూటమి కొంత ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇండియా కూటమి కొంత సక్సెస్ అయింది కూడా. గతంలో జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన జమ్మూ ఎన్నికల్లో, హర్యానా ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని కొంత నిర్వహించింది కూడా, ఎన్డీఏ కూడా నిర్వహించింది. కాబట్టి అదే ఉరబడిని కొనసాగించాలి, మోడీ పైన బీజేపీ పైన యుద్ధాలు ప్రకటించాలి అని చెప్పేసి కొంత ఇండియా కూటమి సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో నిన్న జరిగిన సమావేశంలో నరేంద్ర మోడీ ఎన్డీఏ పక్షాల నేతలతోటి, అంటే కాంగ్రెస్ ఎన్డీఏతర శక్తుల యొక్క ఆటను కట్టించాలి, ఎన్డీఏ మరింత బలోపేతం కావాలి, ప్రజల్లో విశ్వాసం పొందేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని నిన్న నరేంద్ర మోడీ కొంత వివరించి చెప్పారు. దానికి అంటే బీజేపీ పైన, నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన, ఎన్డీఏ కూటమి పైన, ప్రతిపక్ష కూటమిగా ఉన్నట్టు ఇండియా కూటమి చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని తిప్పుకొట్టాలి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో మరో కూటమిగానే పోటీ చేయాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయో, మహారాష్ట్రలో కూడా షిండే వర్గము, బీజేపీ, మరికొన్ని లోకల్ గా ఉన్నటువంటి చిన్న చిన్నగా పార్టీలు కలిసి కూటమిగా ఏర్పాటై పోటీ చేయాలని నిర్ణయించుకుంటుంది. కూటమి రాబోయే కాలంలో ఏక పార్టీ అనేది లేకుండా పోయే ప్రమాదం అయితే ఉంది. తాజా పరిణామాలు పడుతున్న దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలను పరిశీలిస్తే సంకీర్ణ ప్రభుత్వాలే, అది మిత్రపక్షాలా లేకపోతే ఎన్నికల తర్వాత కలిసే మిత్రపక్షాలు, ఎన్నికల ముందు కలిసే మిత్రపక్షాలా, ఎన్నికల తర్వాత కలిసే మిత్రపక్షాలా అనే సంకీర్ణ ప్రభుత్వాలే రాష్ట్రాలను కానీ దేశాన్ని కానీ పాలించేందుకు వీలుంటుంది. గతంలో మాదిరిగా వన్ సైడ్ గా కాంగ్రెస్ కానీ, వన్ సైడ్ గా బీజేపీ కానీ దేశాన్ని కానీ రాష్ట్రాలను పాలించే అవకాశాలు లేవన్న విషయాన్ని ప్రజలు తేల్చి చెప్తున్న నేపథ్యంలో కూటమి, ఎన్డీఏ కూటమి బలంగా ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి. ఇదే సమయంలో ఇండియా కూటమి యొక్క తప్పుడు ప్రచారాన్ని, విష ప్రచారాన్ని అడ్డుకోవాలి అని చెప్పేసి కొంత నరేంద్ర మోడీ సూచించారు. రైట్ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న ప్రెస్ మీట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే చూసుకోవచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి స్పందించకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మరి గ్రూప్ 1 మెయిన్స్ ఆపాలంటూ కూడా ఇటు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మరి కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి కేటీఆర్ వీరి చేత గ్రూప్ 1 అభ్యర్థుల చేత పిటిషన్ వేయిస్తారా, వేయిస్తే పరిస్థితి ఏంటి, ఒకవేళ సొంతంగా వాళ్ళే పిటిషన్ వేసిన గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందా లేదా అనేది కొంత సందిగ్ధంలో ఉంది. అయితే చూడాలి మరి ఏం చేస్తుంది. మరి ప్రభుత్వం కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా పిలవడం జరిగింది, గ్రూప్ 1 అభ్యర్థులను పిలిచి చర్చించమన్నారు. అయితే అసలు ఏం జరుగుతుంది, గ్రూప్ 1 ఎగ్జామ్ ఉండే అవకాశం ఉందా లేదా అనేది తెలియాలి. ఇది వాటి న్యూస్.